కొట్టారి శ్రీనివాస్ ఉన్నాడు, లేకపోతే దోసపాటి రాము ఉన్నాడు, లేకపోతే సాంబిరెడ్డి ఉన్నాడు, లేకపోతే దిలీప్ శంకర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే వజీర్ ఉన్నాడు, లేకపోతే బాబ్జీ ఉన్నాడు. ఐ కెన్ సెట్ మెనీ మోర్ నేమ్స్. దేర్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ లీడర్స్. వాడు అక్షరజ్ఞానం లేనివాడైనా, దేశాన్ని దోచుకునేవాడైనా, మర్డర్ అయినా కూడా ఎమ్మెల్యే కాగానే లీడర్ అనుకుంటాడు. ఆ ఎమ్మెల్యే అన్న పదం లేదు కాబట్టి ఎంత శక్తి ఉన్న లీడర్ కాదు చూసే కళ్ళ పడుతుంది. మీడియా ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా పదవులు ఉంటే ప్రొజెక్షన్, లేకుంటే లేదు. అంతేగాని వాడు ఏం చేశాడు, సామర్థ్యంగా ఉంది అది కాదు చూస్తున్నాడు. దానివల్ల వచ్చింది. జేపీ లీడర్ ఎందుకన్నాడు, ఒక కలెక్టర్గా చేసినాడు, ఆయన ఒక సెక్రటరీ గవర్నమెంట్ చేసినాడు, బోర్డుని సాధించినాడు. సరే, ఆయనకున్న ప్రతిభ వల్ల లేకపోతే అవకాశం వల్ల దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చినాడు, లేకపోతే గొప్ప నాయకుడు శాసనం నిలబడగలుగుతున్నాడు. ఇన్ని చూశారు కాబట్టి ఒక జేపీ లీడర్ అంటున్నాడు. మీరు ఒక మాట అడుగుతున్నాను, మిగతా పార్టీలు అన్నింటిలో కలిపి నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ మాట నేను మామూలుగా చెప్పకూడదు, కానీ వాడు ప్రొవోక్ చేశాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒక్క లీడర్ నాకు చూపెట్టండి, పార్టీ నాయకులతో సహా ఒక్కటి చూపెట్టండి, నిజమైన నాయకుడు, ఒక ఇష్యూని ఆర్టికులేట్ చేసేవాళ్ళు, సమర్థంగా దేశంలో ఎవరు శాసనైనా సరే పదవులతో నిమిత్తం లేకుండా ఈక్వల్గా వచ్చి ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు, విజయాన్ని సాధించగలిగిన వాళ్ళు, మార్పులు తీసుకోగలిగిన వాళ్ళు, దూరదృష్టితో సమాజాన్ని మార్గం చూపెట్టేవాళ్ళు, అది లీడర్షిప్ అనేట్టయితే ఒక్క నాయకుడిని చూపెట్టండి. అయినా వాళ్ళు నాయకులు అంటున్నారు. పదవులు ఉన్నాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అదే మనకి సిగ్గుండాలి కదా నాయకత్వం అంటే అర్థం చేసుకోవడానికి. 100 కోట్లు ఉంటే గాడిద నాయకుడా? ₹1 లేవు కాబట్టి గొప్పవాడు కూడా నాయకుడు కాదా? అంటే మన దృష్టిలో మహాత్మా గాంధీ పనికి మన గాడిద. ఒక నిచ్చాగాడు ఒక 50 కోట్లు వాడు నాన్న వాడు బాబు వాళ్ళ తాత దొంగ సంపాదన చేశాడు కాబట్టి వాడు మహానాయకుడా? వాట్ ఈస్ లీడర్షిప్? అర్థమేంటి? మనం ఏమనుకుంటున్నాం, మీడియా కానీ అంతే ప్రజలు కానీ. తెలంగాణ ప్రాంతంలో దోపిడీ జరిగిందంటే తెలంగాణ నాయకులు, తెలంగాణ అధికారులు, తెలంగాణ ఉద్యోగులే కారణం. రాయలసీమ వెనకబడుతున్నది రాయలసీమ నాయకులు, రాయలసీమ ఉద్యోగులు, రాయలసీమ అధికారులే కారణం.